పాలకులు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రోగ్రామ్ తో ఆపకుండా ఇది ఒక ప్రణాళికాబద్ధంగా నిరంతరం ఇది ప్రజల్లో నారాలా, పాలకులకు తెలియాలా, నాయకులకు తెలియాలా. వాటిని ఎస్టీగా గుర్తించకపోతే ఈ రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని ఖచ్చితంగా వాటిని ఎస్టీగా గుర్తించేంత వరకు మన పోరాటాన్ని ఆపకూడదు. నేను ఈ పోరాటానికి, ఈ ఉద్యమానికి నేను సిద్ధం. మీరందరూ సిద్ధమా? ఎస్టీ సాధన కోసం నడుం బిగించిన ఆదోని ఎమ్మెల్యే ఆంధ్ర తెలంగాణ తిరిగినాను. ఇక ఒకటి చెప్తున్నాను, ఎస్టీ కోసం ఎంత కష్టపడినా, ఎస్టీ కోసం ఎంత కష్టపడినా నేను ఒక మాట చెప్తున్నాను. రాజకీయ నాయకులు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని జేబీ గార్డెన్స్లో వాల్మీకుల ముఖ్య నాయకుల యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో 2017 నాడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో అంతకంటే ముందు ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ, అదేవిధంగా కారం శివాజీ గారి రిపోర్ట్, క్యాబినెట్, ఈ మూడు ఆధారంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, కేంద్రానికి పంపించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 4 జిల్లాలనే పరిమితం చేస్తూ రెండో తీర్మానం పంపించారు. ప్రస్తుతం ఈ కన్ఫ్యూజన్లో కేంద్ర ప్రభుత్వంలో ఇది పెండింగ్లో ఉంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్య నాయకులందరూ కూడా సమావేశమయ్యాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మరి హాజరైనటువంటి నాయకులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఏంటంటే త్వరలోనే ప్రధానమంత్రి గారిని తెలిసి, ఎందుకంటే రాముడు గురించి చెప్పినటువంటి ఈరోజు వాల్మీకి వారసులు అందరూ కూడా విద్య లేక, ఉపాధి లేక, ఉద్యోగం లేక అడుక్కునే పరిస్థితి ఉంది. భారతదేశం అంతా ఎస్సీ, పక్కన కర్ణాటకలో ఎస్టీ, ఇదే రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఈ 5 జిల్లాల్లో ఎస్టీ, మిగతా జిల్లాల్లో బీసీఏ కులాల్లో కూడా కులవృత్తి ఉండే కులాలు ఉన్నాయి. వాల్మీకులకు కులవృత్తి లేదు కాబట్టి ఏ బ్యాంకు లోన్ ఇవ్వడం లేదు, ఏ ఉపాధి పథకం అందడం లేదు, విద్య రావడం లేదు, అన్నీ ఇబ్బంది ఉంది. కాబట్టి మరి దీన్ని రెక్టిఫై చేయమని జరిగినటువంటి అన్యాయాన్ని, రాముడు గురించి మొన్ననే అయోధ్యలో మరి బీజేపీ ప్రభుత్వం ఆలయమే నిర్మాణం చేసింది. మరి రాముడు గురించి చెప్పినటువంటి ఆయన వారసులు ఈరోజు అడుక్కు తినే పరిస్థితి ఉంది. మా బతుకులు బాగు చేయాలనేసి కూడా త్వరలో ప్రధానమంత్రిని కలుస్తాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి ఎస్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. లక్షలాది మందితో కూడా త్వరలోనే ఒక సభ నిర్వహించి ఆ సభకు పీఎం గారిని, సీఎం గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని పిలిపించి మా యొక్క విన్నపాన్ని తెలియజేయాలని కర్నూలు పార్లమెంటు పరిధిలో దాదాపుగా 24 మండలాల నుండి ఈరోజు మండలం వైడ్గా వాల్మీకులు రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏమీ ఎలక్షన్లు లేవు, ఇప్పుడు ఏమీ లేవు, అయినా కూడా మేమందరం కూడా కలిసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2017లోన అసెంబ్లీలోన మా ఎస్టీ రిజర్వేషన్ కోసం బిల్లును పాస్ చేసి కేంద్రంలోకి పంపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంతో మేము పోరాటం చేస్తున్నాం. అదృష్టవశాత్తు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్సారథి గారు ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా కేంద్రం పైన గట్టిగా ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఆదోని నియోజకవర్గంలో, ఎందుకంటే ఇక్కడ అన్ని నియోజకవర్గాలకి కేంద్ర బిందువుగా ఉంది కాబట్టి ఆదోని నియోజకవర్గం, ఆలూరు అయితేనేమి, మంత్రాలు అయితేనే, అదేవిధంగా ఎంగెనూరు, పత్తికొండ, కోడుమీర, ఇక్కడి నుంచి అందరు కూడా వచ్చి ఇక్కడ కేవలం ముఖ్య నాయకులు వచ్చారు. ఈరోజు ముఖ్య నాయకులు మాత్రమే హాజరయ్యారు. ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా ఒక 50 మంది నుంచి 100
మంది వరకు ఎంపీటీసీలు, ఎక్స్ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎస్టీ రిజర్వేషన్ కోసం మనం ఏ విధంగా పోరాటం చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సమ్మతించారు, అక్కడికి బిల్ పాస్ చేసి కేంద్రాన్ని పంపించారు. ఇప్పుడు కేంద్రం ద్వారా ఎలా మనం ఎస్టీ రిజర్వేషన్ సాధించాలని చెప్పి ఈరోజు మాట్లాడడం జరిగింది. వక్తలందరూ కూడా ఒకే ఒక చెప్పారు, దాదాపుగా ఒక 5 లక్షల మందితోన ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఆ ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా మోడీ గారిని కూడా, ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి మనం పడుతున్న బాధలు అన్నీ కూడా వాళ్ళకి చెప్పి ఎస్టీ రిజర్వేషన్ని మనం సాధించాలి అని చెప్పి ఇక్కడ ఉండే మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా మాట్లాడినారు. కాబట్టి అందరం కూడా మేము చాలా ఆశతో ఉన్నాము. 100% ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా ఎప్పటి నుంచో దాదాపుగా 75 సంవత్సరాల నుంచి మేము పడుతున్నటువంటి బాధలు ఆయన తీరుస్తారని చెప్పి మేము చాలా ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి తొందరలోనే ఎస్టీ రిజర్వేషన్ సాధిస్తామనే ఆశాభావంతోన మేము ఈరోజు ఈ తీర్మానం చేశాం.